Hey guys, welcome back to my channel. It's me Ammo. ఏంటిది ఇంద్రపాకం కనిపిస్తుందా? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయినాయి. 1 hour later. అవునండి, మా పిల్లలు సండే రోజు మార్నింగ్ ఇంద్రపార్క్ వెళ్ళారనమాట. సో ఎవరెవరు వచ్చారంటే మా హస్బెండ్, మా పాప, మా బాబు, వాళ్ళ ముగ్గురు వెళ్ళారనమాట. ఎందుకు? వాటర్ చూసి నిలబడిపోయింది మా పాప అక్కడే. ఎట్లుందో వ్యూ మొత్తం చూపిస్తుండ్రు మా బాబు. అగో నెక్స్ట్ వాళ్ళ డాడీ తీసుకున్నాను అనమాట. స్టార్ట్ అయింది మా బాబుది ఇంకా. వచ్చిందండి వయ్యారి. నెక్స్ట్ కొంచెం ముందు నడుచుకుంటూ వెళ్తే ఉంది, అది ఒక్క చూపిస్తుంది మా పాప. నడుచుకుంటూ వెళ్ళారనమాట, అంటే వితౌట్ ఫుట్ వేర్ అనమాట అది. అంటే కొంచెం శాండ్, కొంచెం రఫ్ వాటర్ ఇట్లా ఉంటాయి అనుకుంటా. చూడండి, అంటే అక్కడికి స్టాప్ అన్నమాట. అక్కడ ఇంకా కట్టు ఉన్నాయి కదా అవి. ఇప్పుడు ఇది వేరేది. నెక్స్ట్ వాటర్ చూడండి. మళ్ళీ ముందు కూడా వాటర్ ఉన్నాయి. అది మొత్తం ఒక్కటే అనుకున్నా కానీ కాదు అది. మళ్ళీ ఇవి కూడా వాటర్ వేరే ఉన్నాయి చూడండి. నాన్న రా అంటున్నారు. మెల్లగా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. మా పాప చూడండి ఓవర్ యాక్టింగ్ ఎట్లా చేస్తుందో. అయిపోయింది ఇంకా. ఇప్పుడు కొంచెం మమ్మీ అంతా మాకు ఇచ్చింగ్ లాగా ఉంటే మమ్మీ దీనిపైన అని చెప్పాడు మా పాప. మళ్ళీ నార్మల్ ఉంటది ఇంక ఇక్కడ. అప్పుడప్పుడు మనం కూడా ఇట్లా కొంచెం స్లిప్పర్స్ లేకుండా నడవాలన్నమాట. కొంచెం ఆ సెన్స్ అనేది తెలుస్తూ ఉంటది మనకి, ఏంటి అనేది సాఫ్ట్నెస్ ఏంటి అని. బ్లడ్ సర్క్యులేషన్ కూడా మంచిగా అవుతూ ఉంటది. మీకు ఇందాక నేను చెప్పాను కదా ఇట్లా వైట్ ఉంది ఒకటి కట్టేసి ఇట్లా అని చెప్పి, అదిగోండి నవగ్రహం అంట అది. మళ్ళీ ఇక్కడ కూడా వాటర్ లోకి వచ్చారు ఎదురా. మా బాబు అయితే నార్మల్ గా నడుస్తుంది చూడండి, మా పాప ఎట్లా చేస్తుందో. మా బాబు సింపుల్ గా నడుస్తుంది మా బాబు. పాప చూడండి. వాటర్ కూడా చేంజ్ తెలుస్తుంది. ఇంతకు ముందు వాటర్ కొంచెం బ్లాక్ ఉండే, ఇవి కొంచెం ఫ్రెష్ అనిపిస్తున్నాయి వాటర్. కొంచెం వెదర్ మారింది చూడండి. వాళ్ళు వచ్చినప్పుడు కొంచెం అంతా ఎర్లీ వెళ్ళిపోయారు వాళ్ళు. ఇప్పుడు కొంచెం లైటింగ్ అంతా మంచిగా ఉంది.
కానీ ఇలా రోజు చేస్తే మనకు కూడా పిల్లలకి కాదు పెద్దవాళ్ళకి కూడా మంచిగా ఉంటది అన్నమాట. మనకి ఎక్కడ సరిపోతుందండి, హాలిడేస్ కాబట్టి వెళ్తాము. వర్క్ వర్క్ ఎంప్లాయీస్కి అయితే అసలు టైం కుదరదు అనమాట. ఎప్పటి నుండో అడుగుతుంది మా పాప, ఇప్పుడు కుదిరింది అనమాట. నెక్స్ట్ ఇంకా ప్లే టైం అనమాట. వచ్చేసారు చూడండి, వాళ్ళ అన్నయ్య వాళ్ళ చెల్లెని జాగ్రత్తగా చూసుకుంటాడు. మా పాప ఆల్రెడీ లాస్ట్ వీక్ అడిగితేనే నాకు కొంచెం వర్క్ ఉండే కుదరలే అనమాట. అందుకే ఈ సండే తీసుకెళ్ళిపోయింది వాళ్ళ డాడీ. ఆ వ్యక్తి చూస్తున్నారు అనమాట నెక్స్ట్ ఏంటి అని. ఎంత బాగుంది కదా అమ్మ ఇక్కడ. కానీ ఇట్లా ఒకసారి వస్తే ఉన్న స్ట్రెస్ అంతా వెళ్ళిపోయి పీస్ఫుల్ ఉంటది మనకు కూడా, పిల్లలకు కానీ మనకు కానీ. కొంచెం ఇట్లా నేచర్ లో ఉండాలన్నమాట, కొంచెం ఆ పీస్ఫుల్నెస్ వస్తుంది. ఎప్పుడు వర్క్ 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 ప్రెజరే ఉంటే టెన్షన్స్ అయిపోతాయి అన్నమాట. కొంచెం ఇట్లా వస్తే కొంచెం జాలీగా ఉంటది, పీస్ఫుల్నెస్ నేచర్ లో బాగుంటది. మంచి వైట్ లెగ్గిన్ వేసుకొని పోయింది, దాన్ని ఏ రకంగా వేసుకొని తీసుకొచ్చిందో ఆమె మీకు లాస్ట్ లో చెప్పాలి. యాక్చువల్లీ వెళ్ళే టైంకి నేను ఏదో వర్క్ లో ఉన్నాను, లేకపోతే నేను చేంజ్ ఏం చేసేదాన్ని. హెలికాప్టర్ హెలికాప్టర్ గంటలు స్టార్ట్ చేసింది మా పాప. అయిపోయింది. అమ్మో స్టార్ట్ చేస్తుంది మా పాప. ఆమె వస్తే అన్నమి అన్ని ఫస్ట్ ఆమెనే వెళ్ళి స్టార్ట్ చేస్తుంది అనమాట. వెళ్తా అన్నది కదా, అందుకని అన్ని ముందు ముందు ఆమె వెళ్తూ ఉంటే ఆమె వెళ్తే మా బాబు వెళ్తుండు. మళ్ళీ ఎప్పుడు వెళ్దామంటావా, ఆమె వెళ్దామంటే మళ్ళీ తీసుకోవాలని. నేను కనిపిస్తలేదు ఇంకా ఎందులో అనుకుంటున్నారా, నేను వెళ్ళలేను అనమాట. నేను వెళ్ళలే, జస్ట్ ఫ్రెండ్ మా పిల్లలు ఇద్దరే వెళ్ళారనమాట. వీళ్ళు వెళ్ళి వచ్చే వరకు నేను కొంచెం రెస్ట్ తీసుకొని మొత్తం ఫ్రెష్ అయిపోయాను. అయిపోయింది, మెల్లగా ఇంటికి వచ్చేస్తున్నారు ఇంకా. వాళ్ళ ఇంటికి వచ్చే వరకు నేను టిఫిన్ రెడీ చేశాను అనమాట. వాళ్ళకి కొంచెం రెస్ట్ తీసుకొని నేను ఫ్రెష్ అయిపోయి టిఫిన్ చేసి హాయిగా టీవీ చూస్తూ కూర్చున్నా. వాళ్ళు వస్తూ వస్తూ మ్యాంగోస్ తీసుకున్నారు. సీజనల్ ఫ్రూట్ మ్యాంగోస్ హెల్త్ కి చాలా మంచిది సమ్మర్ లో మెయిన్లీ. నెక్స్ట్ ఇంకేం తీసుకుంటా అనుకుంటున్నారు వీళ్ళు.
అయిపోయింది. ఇంకా అశోక్ నగర్ క్రాస్ రోడ్, ఇంకా ముందుకు వస్తే అశోక్ నగర్ క్రాస్ రోడ్ వస్తుంది. ఇంకేదో తీసుకున్నాడు మా హస్బెండ్ ఆ రోజు, ఆనియన్స్ అనుకుంటా. ఒక్కటేసారి అన్ని మొత్తం బయట షాపింగ్ చేసేసి వచ్చేసాడు అనమాట. మళ్ళీ ఊరికి ఇంత ఎండలో వెళ్ళలేమని చెప్పి టొమాటోస్ కూడా లేకుండే, అది కూడా తీసుకొని వచ్చినారు. ఇంకా ఒకటేసారి అన్ని తీసుకొని వచ్చేసినారు, ఏమేమి కావాలో అవన్నీ. అయిపోయింది, ఇంకా మా గల్లీ వచ్చేసింది అనమాట. అయిపోయింది, వాళ్ళ ఇంటికి వచ్చేసారు. రాగానే నేను ఇంకా నా వర్క్ నేను స్టార్ట్ చేశాను. ఇంకా నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. సండే స్పెషల్ మీకు తెలిసిందే కదా ఏంటో. సో ఎవరి ఇంట్లో అయినా సండే స్పెషల్ ఉంటుంది. ఇది మొత్తం దాని ప్రిపరేషన్. ఆనియన్స్ కట్ చేస్తున్నా. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి.